హాయ్ అందరికీ. మనం జీవితంలో కొన్నింటి విలువ అవి మన దగ్గర లేనప్పుడే తెలుసుకుంటాం కదా. అందులో ముఖ్యమైనది చెప్పాలంటే అన్నింటికన్నా విలువైనది సమయం. సో ఈరోజు మనం టైం వాల్యూ గురించి చెప్పే ఒక చిన్న కాని చాలా పవర్ఫుల్ కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ మనకు తెలిసిందే కావచ్చు, కానీ ఇందులో ఉన్న నీతి మన డైలీ లైఫ్కి చాలా చాలా అవసరం. సరే, ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎగ్జామ్స్కి ముందు రోజు రాత్రి సిలబస్ ఏమో కొండంత ఉంటుంది, కానీ టైం మాత్రం మన చేతుల్లోంచి ఇసుకలా జారిపోతున్నట్టే అనిపిస్తుంది. అప్పుడు మన అందరికీ ఒకే ఫీలింగ్ వస్తుంది, అయ్యో ఇంకొంచెం టైం ఉంటే ఎంత బాగుండు అని. మనలో చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది కదా. ఆ ఫీలింగే మన ఈ రోజు కథకు బేస్, రైట్? ఇక మన కథలోకొచ్చేద్దాం. మన కథలో హీరో మనలో చాలా మందిలాగే టైం ఇంకా చాలా ఉందిలే అని అనుకునే ఒక అబ్బాయి. మరి అతను రోజూ ఎలా గడిచేది, ఆ టైంని దేనికి వాడుతున్నాడు చూద్దాం. ఈ పిక్చర్ చూడండి. ఒకవైపేమో పుస్తకాలు చదవమని పిలుస్తున్నాయి, మరోవైపు స్మార్ట్ ఫోను, వీడియో గేమ్సు, ఇలా బోలెడని డిస్ట్రాక్షన్స్ అతన్ని లాగేస్తున్నాయి. అతని ఫేస్లో టెన్షన్ అయితే కనిపిస్తోంది, కానీ అతను దాన్ని పెద్దగా పట్టించుకోట్లేదు. పక్కనే ఉన్న గడియారం టిక్ టిక్ మంటూ టైం అయిపోతోందని హెచ్చరిస్తున్నా ఆ వార్నింగ్ని అస్సలు పట్టించుకోట్లేదు. మన కథలో అసలు ప్రాబ్లం ఇదే. చూశారుగా, మన హీరో గారి సమస్య ఇదే. చదువుకోవాల్సిన విలువైన సమయాన్ని కూడా ఆటలతో, ఫోన్లతో వేస్ట్ చేస్తుండేవాడు. ఇది అతని రొటీన్లో ఒక భాగం అయిపోయింది. రేపు చూసుకోవచ్చులే అని ఆ చిన్న నిర్లక్ష్యం అతని ప్రతి పనిలోనూ కనిపిస్తూండేది. కాని ఏ కథ కూడా ఒకేలా సాగదు కదా. ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అతని లైఫ్లో కూడా తన ఆలోచనల్ని పూర్తిగా మార్చేసిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే పరీక్షల రూపంలో వచ్చిన భయం. అవును, రోజులు రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాయి. అనుకున్న టైం రానే వచ్చింది. ఎగ్జామ్స్ సరిగ్గా కళ్ల ముందుకొచ్చి నిలబడ్డాయి. అప్పుడు స్టార్ట్ అయింది అస్సలైన టెన్షన్. చదవాల్సిన పుస్తకాలేమో పెద్ద భూతాల్లా, సిలబస్ ఏమో రాక్షసుల్లా అతన్ని భయపెట్టడం మొదలుపెట్టాయి. ఆ టైంలో అతనికి ఏమైందంటే, అతని ఫేస్లో ఆ మార్పు గమనించారా? అప్పటిదాకా ఉన్న నిర్లక్ష్యం, ఆ ధీమా అంత మాయమైపోయి ఒకసారిగా భయం, కంగారు అతని చుట్టుముట్టేశాయి. సమయాన్ని వేస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో అతనికి ఆ క్షణంలో రియలైజ్ అయింది. ఇక్కడే ఉంది అస్సలు పాయింట్. ఆ భయమే అతనిలో మార్పుకు ఒక కారణమైంది. కొన్నిసార్లు మనల్ని మనం మార్చుకోవడానికి భయం కూడా ఒక మంచి టూల్లా పనిచేస్తుంది. బహుశా భయం లేకపోతే అతను తన తప్పును తెలుసుకుని కరెక్ట్ దారిలోకి వచ్చేవాడు కాదేమో. సరే, ప్రాబ్లం నుంచి ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్దాం. తప్పు తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్ మాత్రమే. మరి దాన్ని సరిదిద్దుకోవడానికి ఆ అబ్బాయి ఏం చేశాడు? తన కథని ఒక సక్సెస్ స్టోరీగా ఎలా మార్చుకున్నాడో ఇప్పుడు చూసేద్దాం. ఈ 3 స్టెప్స్ అతని ట్రాన్స్ఫర్మేషన్ని క్లియర్గా చూపిస్తున్నాయి. ఫస్ట్, రియలైజేషన్ అంటే తన తప్పును తెలుసుకోవడం. సెకండ్, యాక్షన్ అంటే దాన్ని సరిదిద్దుకోవడానికి కష్టపడి చదవడం. ఇక ఫైనల్గా రిజల్ట్ అంటే సక్సెస్ని సాధించడం. చూసారా, తప్పు తెలుసుకుని విజయం వైపు వేసిన ఎంత క్లియర్ స్టెప్స్ ఇవి. ఇది ఏదో ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి వచ్చిన టెంపరరీ మార్పు కాదు. ఆ ఎక్స్పీరియన్స్ అతనికి ఒక లైఫ్ టైం లెసన్ నేర్పింది. టైం అనే ఆస్తి విలువ ఏంటో అతనికి పూర్తిగా అర్థమైంది. అందుకే ఆ క్షణం నుంచి దాన్ని ఎప్పుడూ వేస్ట్ చేయకూడదని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాడు. ఎంటర్టైన్మెంట్కి, రెస్పాన్సిబిలిటీకి మధ్య బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకున్నాడు. మరి ఈ మొత్తం కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు సిసలైన నీతి ఏంటి? ఈ కథలోని మోరల్ కేవలం ఆ అబ్బాయికి మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మనందరి చేతుల్లో ఉన్న ఒకే ఒక్క ఈక్వల్ ఆస్తి సమయం. ఇంతకంటే గొప్ప నిజం ఇంకొకటి ఉండదేమో. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, కాని గడిచిపోయిన ఒక్క సెకండ్ కూడా వెనక్కి తిరిగి రాదు. మన దగ్గరున్న అత్యంత విలువైన ఆస్తి టైం. దాన్ని సరైన దారిలో మన గోల్స్ కోసం వాడుకుంటే ఎలాంటి సక్సెస్నైనా సాధించవచ్చు. ఈ ఒక్క వాక్యమే ఈ కథ మొత్తానికి ఆత్మలాంటిది. సరే, ఈ కథలోని నీతిని మన రియల్ లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది జస్ట్ పుస్తకాల్లో చదివి వదిలేసే కథ కాదు, మన జీవితానికి ఒక డైరెక్షన్ చూపించే విలువైన పాఠం. ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.
మన చేతిలో ఉన్న 24 గంటల సమయాన్ని మనం ఎలా వాడుతున్నాం? మన లక్ష్యాల కోసం దాన్ని సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నామా లేక అనవసరమైన విషయాలతో వేస్ట్ చేస్తున్నామా? ఆ కథలోని అబ్బాయిలా సరైన టైంకి మేల్కొని మన సమయం విలువను గుర్తించి విజయం వైపు అడుగులు వేద్దాం. దీని గురించి తప్పకుండా ఆలోచించండి.